సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురం నర్సంపల్లి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రంలోని ప్రధాన శాస్త్రవేత్త చంద్రాయుడు, ఇతర శాస్త్రవేత్తలైన బాలాజీ నాయక్, మల్లికార్జున, డాక్టర్ హరిణి, డాక్టర్ గంగాధర్, డాక్టర్ శిరీష తదితరులతో కలిసి వెంకటాపురం నర్సంపల్లి గ్రామాల్లో ఉన్న పంట పొలాలను పరిశీలించడం జరిగింది. కంది, చీని, సపోటా, సీతాఫలం, కొబ్బరి తోటలను, అల్లరి నేరేడు, ఉసిరి, చింత వంటి పంటలను శాస్త్రవేత్తలతో కలిసి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించడం జరిగింది. సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తదితరులు మాట్లాడుతూ రామగిరి మండలం వెంకటాపురం గ్రామమును నర్సంపల్లి గ్రామాల్లో వేరుశనగ పంట పొలాలతో పాటు కంది, చీని, సపోటా, కొబ్బరి తోటలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగిందని, 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా కంది పంటతో పాటు అనేక ఉద్యాన పంటలు 60% వరకు దెబ్బతినడం జరిగిందని, వీటినన్నింటినీ కూడా తాము గుర్తించడం జరిగిందని, ఈ సమస్యలన్నింటినీ కూడా నివేదిక రూపంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి రైతులందరినీ ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకుంటామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న రైతులు, టీడీపీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.